నా పేరు శాఖమూరి వెంకటేశ్వర. నేను ఎక్స్ సర్పంచ్ని. ఎవరు? శంకర్ నగర్ ఉంటాను. మేము ఈరోజు రామనారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రమాణ స్వీకారం కాబట్టి మా ఊర్లో మేము ఈ డీజే పెట్టుకొని పిల్లకాయలు ఎగత్తా అన్ని వీధులు తిరుక్కొని ఆ పార్లపల్లి రవి వాళ్ళ వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటి మీదుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ముందుగానే ప్లాన్గా ఉండి వాళ్ళు కార్లలో బట్టలు ఖర్చులు తీసుకొని ఉండి మామూలు వీళ్ళు పట్టుకు వెళ్ళిపోతా ఉంది ఎగురుకుంటా. వాళ్ళు ఆ కర్రలు తీసుకొని ఇప్పుడు ముందుకు వచ్చేసారు. వీళ్ళు భయపడి వీళ్ళు ముందుకు పోతే మన వాళ్ళు గొడ్డలతో మోదిపల్లి శ్రీహరిని గొడ్డలతో నరికారు. ఈ కొరవాళ్ళని కర్రలతో రాళ్లతో పోయేతలకి ఏ తగిలేఅనేది కూడా తెలియదు అసలు. ఇంకా వాడు పడిపోయేతలకి మేము అందరం మన వాళ్ళకి పట్టుకొని మేము కొంతమంది వచ్చేసినాం. కొంతమంది వాళ్ళు ఎదురు మళ్ళీ వాళ్ళని కొంతమందికి చేతులు, కొంతమంది చెయ్యి ఇరిగిన మోదిపల్లి శ్రీరాముడికి, వాడు దండగిరి రాజేంద్రకి చెయ్యి మణికట్టు వాసిపోయి ఉంది. వాడు సేవా మహేష్కి సడుగు వాడికి బాగా దెబ్బలు తగిలి వాడు నడవలేకుండా నడువులు. ఈ విధంగా మేము అసలు ఈ విధంగా ఆలోచిస్తాం. అసలు పోయినసారి నా ఇంటి ముందు నేను ఎక్సైజ్ పంచాయతీ నా ఇంటి ముందు గంట సేపు ముందు కాల్చుకుంటా ఎగరుతా ఉంటే నేను కనీసం ఇంట్లోంచి బయటికి కూడా రాలి. నేను వీళ్ళు వాళ్ళు 10 మంది వాళ్ళు ఎందుకు వస్తారు, మేము 100 మంది పోతా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తలేని లెక్కలు మేము మా పాటికి మేము పోతా ఉంటే మేము పోతున్న తల్లికి వాళ్ళు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీద పడి తల్లికి వీళ్ళకేం అర్థం కాకపోయా ఏంది అనేది తల్లికి. వాళ్ళు వచ్చి మన కర్రలు తీసుకొని గొడ్డలు తీసుకొని నరికి తల్లికి శ్రీహరికి బాగా గొడ్డలు దెబ్బ తగిలింది బాగా. వాడి కార్తీక్ మరి అది వాడికి బాగా దెబ్బ తగిలి ఉంది. అది ఎంత దెబ్బ ఏదనేది మనకి ఇంకా తెలియదు. ఎవరు రాళ్లతో కొట్టి సాగినారు వీళ్ళు. ఎవరు పైన మిద్ది మీద పోయి మిద్ది మీద నుంచి రాళ్ళు ఇసి సాగినారు.